చాలామంది కామెంట్స్‌లో అడుగుతున్నారనమాట. చీపురుని ఎలా ఉపయోగించాలి? ఏ రోజు కొనాలి? ఎక్కడ ఉంచాలి అని. ఎప్పుడు కూడా చీపురుని మంగళవారం, శనివారం తప్ప మిగతా రోజులు కొనుక్కోవచ్చు. శుక్రవారం చీపురుని కొనుక్కొనొస్తే లక్ష్మీదేవిని ఇంటికి తెచ్చుకున్నట్టే అనమాట. బంగారం అంత విలువైంది చీపురు అనమాట. తాకట్టు పెట్టుకుంటే డబ్బులు రావు కానీ చీపురు ఇంట్లో జాగ్రత్తగా వాడడం చాలా చాలా మంచిది. అలాగే చీపురుని ఎప్పుడూ కూడా ఇంటికి నైరుతి దిశలో పెట్టాలి. అలాగే ఎవరికీ కనిపించకూడదనమాట. తలుపు మూల పెట్టేసి తలుపేసేయాలి. కుంచి కిందకి పెట్టాలి, పట్టుకునేది పైకి పెట్టాలి. ఊడిపోద్దని చాలామంది రివర్స్‌లో పెడతారు, అలా పెట్టకూడదు. కుంచి కిందకి పెట్టి మనం పట్టుకునే హ్యాండిల్ మాత్రం పైకి పెట్టాలి చీపురిది. అలాగే చీపురి ఎప్పటికప్పుడు 2 నెలలు, 3 నెలలకోసారి మొత్తం పాడైతే అది బయట పారేసి కొత్తది కూడా మారుస్తూ ఉండాలి. ఇలా చీపురి ఖచ్చితంగా ఇంట్లో అదృష్టాన్ని తీసుకొస్తుంది. చాలామంది మంచం కింద చీపురిని పడేస్తారు, అది మంచిది కాదు. ఒకవేళ మీరు మంచం వెనకాల వేసుకోవాలంతే, కింద అంటే మనం పడుకుని తల దాటేసిన తర్వాత వెనకాల చీపురు పెట్టుకోవాలి. దీనివల్ల ఏంటంటే దుష్టశక్తులు రావని ఒక నమ్మకం ఉంటుంది. అలా కాకుండా మంచం కింద చీపురు వేయడం వలన ఆ మంచం మీద పడుకునే వాళ్ళకి గొడవలు అవ్వడం ఇలా జరిగే అవకాశం ఉంటుంది.